62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. పిల్లల నుంచి మనం అంటే ఇప్పుడు ఈ ఆస్తమా కానీ లేదా ఉబ్బసం ఆయాసం లాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాక్సిన్ రూపంలో కానీ ఆహారం విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ నష్టాల నుంచి మనం బయటపడే ప్రమాదం ఉంటుంది? సో మనం కండిషన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ మనం ఆస్తమా మీద ఫోకస్ చేద్దాం. ఆస్తమా ఏంటంటే మనకి అలర్జిక్ కండిషన్స్ జనరల్గా. ఇది ఈ ప్రివెంటేటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే అది మనం ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది ఈ ప్రివెంటేటివ్ ఆస్పెక్ట్స్ అనేది. సో హౌ డస్ ద మదర్ హ్యాండిల్ ద ప్రెగ్నెన్సీ? వాట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ షీఈస్ ఎక్స్పోజ్ టు? అంటే ఎన్వైరన్మెంట్ సరిగా ఉందా లేదా, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందా లేదా, తన ప్రెగ్నెన్సీలో చెకప్స్ అవుతున్నాయా లేదా, దెన్ తన న్యూట్రిషన్ ఎలా ఉంది. బికాస్ మదర్ న్యూట్రిషన్ మీద బేబీ న్యూట్రిషన్ డిపెండ్ అయి ఉంటుంది, బేబీ న్యూట్రిషన్ మీద బేబీ లంగ్ డెవలప్మెంట్ డిలే అవుతుంది. సో ప్రెగ్నెన్సీలోనే బేబీ లంగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ స్టార్ట్ అయిన ఇదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీనేటల్ కేర్ బాగుండాలి. సెకండ్, డెలివరీ టైంలో ఏంటంటే మనకి బేబీ పుట్టిన వెంటనే సరైన సపోర్ట్స్ తీసుకోవడము, ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేయడము, ప్రిమచ్యూరిటీ ఉంటే సఫాక్టెంట్ అది కొంచెం బేబీని ఎన్ఐసియూలో సపోర్ట్ చేయడము. సో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ద ఫస్ట్ few days of care is very important. ఆ తర్వాత మనకి ఫస్ట్ few years of life, first 5 years of life are very crucial చిల్డ్రన్కి. వాళ్ళు ఏ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నారు, వాళ్ళ డయట్ ఎలా ఉంది, న్యూట్రిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా బ్రెస్ట్ ఫీడింగ్తో స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ డైరెక్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎలర్జీ టు సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్. అది వీలైనంత వరకు మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. అప్ టు ఇప్పుడు 2 years అని రికమెండేషన్ ఉంది. అట్లీస్ట్ ద ఫస్ట్ 1.5 years అయితే కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మన న్యూట్రిషన్లో. అండ్ సెకండ్, యూజ్ ఆఫ్ జంక్ ఫుడ్స్. అవి సో మనం షుగర్స్ తక్కువ వాడడము. ఇప్పుడు రికమెండేషన్ కూడా వచ్చింది, ICMR రికమెండేషన్స్, ఎక్కువ షుగర్ సాల్ట్ వాడొద్దని. సో అలాంటివి కరెక్ట్ ఫుడ్స్ పెట్టడము, వీటి వల్ల కూడా న్యూట్రిషన్ పెరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా మనం సపోర్ట్ చేసుకోవచ్చు. దెన్ వ్యాక్సినేషన్స్. ఈ వ్యాక్సినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి ఓవరాల్ ఇండియాలో వ్యాక్సినేషన్ రేట్స్ జనరల్గా బాగానే ఉన్నాయి, బట్ ఏంటంటే మనం ఇంకా దాని మీద కొంచెం ఫోకస్ చేయాలి. మనకి గవర్నమెంట్లో కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అండ్ ప్రైవేట్లో కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీ దీన్ని బట్టి యూ కెన్ టేక్ ఆల్ ద వ్యాక్సినేషన్స్ యాజ్ పర్ ద IAP వ్యాక్సినేషన్ స్కెడ్యూల్. మన గవర్నమెంట్ స్కెడ్యూల్ బట్టి వ్యాక్సిన్స్ తీసుకోవాలి. కావాలంటే మీరు అడిషనల్ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పిల్లలకి ఎవరికైనా అండర్లైన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని, RSV వ్యాక్సినేషన్స్ అని అవి కొన్ని ఉంటాయి అనమాట. అవి కూడా కొంచెం అడిషనల్ ప్రొటెక్షన్ అవి ఇస్తాయి అనమాట.